गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన అక్రూర స్వామి ఇలా యమునలో స్నానం చేసేటప్పుడు ఆ వైకుంఠవాసి వైకుంఠమూర్తిని చూసిన వెంటనే అద్భుతంగా ఒక స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ప్రభో, వైకుంఠవాసి అంటేనే జగత్ సృష్టి రాకుండా ఉండదు. ఎందుకంటే అలాంటి గొప్ప జగత్తును సృష్టి చేశారు కాబట్టి దాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. ప్రభో, ఇలాగ మీరు ఆదిశేషుల పైన పనుకొని ఉండి ఆ పనుకున్న సమయంలో మీ నాభి కమలం నుంచి ఒక తామర పువ్వు వచ్చి ఆ తామర పువ్వు సహస్ర దళంతో దానిపైన బ్రహ్మదేవుల్ని సృష్టించి ఆ బ్రహ్మదేవుల దగ్గర అవ్యక్తం మహద్ అహంకారం, తర్వాత పంచ ఇంద్రియములు పంచభూతములు దాని యొక్క తన్మాత్రలు అన్ని సృష్టి చేసి తర్వాత బ్రహ్మదేవుల దగ్గర ఇచ్చి మీరు వీటన్నిటిని పెట్టుకొని జగత్ సృష్టి చేయండి అని ఆజ్ఞాపించారే, అలాంటి గొప్ప ప్రభువులైన మీకు నమస్కారం. ఈ ప్రపంచంలో సత్వం రజస్తమస్సు అంటూ 3 గుణములు, తర్వాత కాలకర్మ స్వభావం అంటూ 3గాను మీరు ఉంటూ కాలస్వరూపిగా మీరే ఉంటూ అందరినీ నడిపిస్తూ ఇలా వెళ్తున్నారే, అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం. మిమ్మల్ని 3 విధములుగా ఈ ప్రపంచంలో మిమ్మల్ని అందరూ భజిస్తున్నారు. ఏమిటంటే మొదట కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తి యోగులు. కర్మయోగులు ఏం చేస్తారంటే వారు కర్మానుష్ఠాన్ని చాలా శ్రద్ధగా చేసి యజ్ఞ యాగములన్నీ చేసి ఆ యాగముల్లో ఋగ్వేదంతో మిమ్మల్ని పిలిచి యజుర్వేదంతో హవిర్భాగం ఇచ్చి సామవేదంతో స్తోత్రం చేసి మిమ్మల్ని సంతోషం చేయిస్తారు. అప్పుడు పిలిచేటప్పుడు ఆ యాగశాలలో ఇంద్రాయ స్వాహ, రుద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నేయ స్వాహ, ప్రజాపతయ స్వాహ అంటూ దేవతలందరూ పిలుస్తారు. ఇలాగా వాళ్ళు యాగం చేసి మిమ్మల్ని సంతోషిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిచ్చే హవిర్భాగమంతా ఇంద్రుడికి, వరుణుడికి, అగ్నికే దగ్గర వెళ్తుంది, మీ దగ్గర రాలేదు అని అనుకుంటున్నామంటే అది అలా కాదు. ఆ దేవతలందరూ మీ శరీరంలో ఉండేవారే. మీ చేతుల్లో ఒకరుంటారు, మీ నాభికమలంలో ఒకరుంటారు, మీ వాక్కులో ఒకరుంటారు, ఇవన్నీ వర్ణించబోతారు. ఇలా ఉండేటప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆవిర్భాగమంతా మీ అంగంలో ఉండే దేవతలకు ఇస్తేనే అంగి అయిన మీకు వచ్చేస్తుంది. ఎలాగైతే శాస్త్రంలో చెప్పేటప్పుడు ఒకడు చక్కని వాచ్ చేతిలో పెట్టుకొని ఉన్నాడంటే ఆ చేతికి అది అందంగా ఉన్నా కానీ ఆ వాచ్ కట్టుకొని ఉన్నాడు అనే ఒక ప్రత్యేకత, అందం వచ్చి ఎవరు కట్టుకున్నారో వారికే కదా వెళ్తుంది. ఒకరు చేతిలో అందమైన కంకణం వేసుకొని ఉన్నారంటే ఆ కంకణం ఇతడు వేసుకున్నాడు అని చెప్పి అతనికి అందంగా ఉంటే అంటారు, కానీ ఆ చేతికి అందంగా ఉంది అని అన్నారు కదా. అలాగా ఈ దేవతలకు మేము ఇచ్చే ఆవిర్భావం కూడా మీ దగ్గరే వచ్చి చేరుతుంది. అలాగా ఈ ప్రపంచంలో కర్మయోగులు అలా యాగయజ్ఞములను అనుష్ఠానం చేసి మిమ్మల్ని వచ్చి చేరుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఎవరంటే ప్రపంచంలో వీటన్నిటినీ వదిలేసి సర్వ వ్యాపారములను వదిలేసి ధ్యాన యోగంతో మిమ్మల్ని వచ్చి చేరుకోవాలి అంటూ ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే అన్నీ వదిలేయటం అంటే కర్మానుష్ఠానం మాత్రం వదిలేసి తెల్లవారేసి టిఫిన్, కాఫీ, ఊరు చుట్టడం ఇవన్నీ చేయటం కాదు. సర్వసంగం పరిత్యాగం చేయాలి. సన్యాసిలాగా చేసి నువ్వు ధ్యానం చేస్తే అది తప్పులేదు. అలాగా ధ్యానం చేసి నిన్ను వచ్చి చేరుకుంటారు. ధ్యానం అనే యజ్ఞముతో నిన్ను వచ్చి చేరుకుంటారు. ఇలాగ వీరు జ్ఞానయోగులు ఇలాగ నిన్నొచ్చి భజించి నిన్ను చేరుకుంటారు. తర్వాత భక్తి యోగులు వీళ్ళు ఎలాగైతే వాళ్ళ సంస్కారంతో వైష్ణవులు గాను, స్మార్థులు గాను, మాధ్యులు గాను ఉంటూ వాళ్ళ మూర్తిని పెట్టుకొని వాళ్ళ ఆచార్యులు చెప్పినట్టుగా ఆ సంస్కారం చేసుకుంటూ వాళ్ళ ఆగములతో ఇలా నిన్ను భజించి నిన్ను వచ్చి చేరుకుంటున్నారు భక్తి యోగంతో. ఇలాగా ఎవ్వరు ఎక్కడ బయలుదేరినా కానీ వాళ్ళకి ఫలమును ఇచ్చి చివరిగా వచ్చి చేరుకునేది నీ దగ్గరనే కదా. ఎలాగైతే మన తిరుపతిలో వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నామంటే 10,000 రూపాయల టికెట్ ఉంటుంది, 5,000 రూపాయల టికెటు, తర్వాత 1,000 రూపాయల టికెటు, 100 రూపాయల టికెటు, తర్వాత ఫ్రీ దర్శనం అన్నీ ఉంటుంది. ఎవరు ఎక్కడ బయలుదేరినా కానీ ఆ అర్ధగంట ముందు అందుకు చేరుకోవాల్సిందే. అలా చేరుకొని ఎవరు ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ వచ్చి చూసే మూర్తి ఆ వెంకటేశ్వర స్వామి. ఎలాగైతే ఇప్పుడు మనకు ఉందో అలాగా ఎవరు ఏ మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి వచ్చినా కానీ చివరిగా చూసేది వైకుంఠమూర్తి అయిన నిన్నే అంటూ ఇలా అద్భుతంగా వర్ణించి తర్వాత నువ్వు ఇది మాత్రమా విరాట్ స్వరూపుడిగా అంటూ నీ విరాట్ స్వరూపంలో ఈ జగత్తంతా పెట్టుకొని ఉన్నావు.
నీ శిరస్సే అన్ని లోకములుగా ఉన్నాయి. నీ కళ్ళే సూర్యుడి యొక్క స్వరూపం. నీ నాసిలో ఉండే ఆ వాయువే వచ్చి వాయు భగవంతుని యొక్క స్వరూపం. నీ వాక్కు అగ్ని స్వరూపం. నీ చెవులంతా దిక్కుల్లాగా ఉన్నాయి. నీ శరీరమే ప్రపంచమంతా ఉంది. తర్వాత నీ నాభికమలంలో సముద్రము, అన్ని లోకములు ఉన్నాయి. నీ యొక్క నరములే వచ్చి ఈ ప్రపంచంలో ఉండే అన్ని నదులు, సముద్రములు. తర్వాత నీ శరీరం పైన ఉండే రోమములే ఈ ప్రపంచంలో ఉండే అన్ని వృక్షములు. నీ పాదములలో అన్ని లోకములు ఉన్నాయి. నీ అన్ని అంగములోనూ దేవతలు ఇలా వాళ్ళు ఉంటున్నారు. వృషభాగంలో అధర్మం మనసు చంద్రుడిగా, ధర్మస్వరూపంగా నీ సంకల్పమే ధర్మంగా ఉంటూ సత్యస్వరూపుడిగా ఉండే ఆ విరాస్వరూపుడైన నీకు నమస్కారం అని చెప్పి ఇలా చేస్తూ ఉండేటప్పుడు దశావతారం ఎత్తిన మూర్తిగా స్తోత్రం చేయాలి అంటూ మనసులో ఆశతో ఇలా స్తోత్రం చేస్తూ ఉండేటప్పుడు ఆ రూపాన్ని భగవంతుడు చూపించారంట, దర్శనమిచ్చారంట. ఆ సమయంలోనే అక్రూరుడికి ఎలాగైతే ఈ కల్పం మొదటిలో ఆదిలో మత్స్యావతారంగా వచ్చి సత్యవ్రత రాజునికి ఉపదేశం చేసి తర్వాత మధుకైటపుడు దగ్గర నుంచి హయగ్రీవుడిగా కూడా వచ్చి ఆ వేదాన్ని అపహరించిన వాళ్ళని సంహారం చేసి తెచ్చి సప్తఋషుల దగ్గర ఇచ్చి ఈ వేదాన్ని రక్షించాలి అంటూ ఇచ్చినావే, అలాగ మత్స్యమూర్తి అని నీకు నమస్కారం. ఈ ప్రపంచమంతా ఎవరి యొక్క ఆధారంలో ఉందో ఆ కూర్మమూర్తి అని నీకు నమస్కారం. భూలోకాన్ని ఉద్ధారణం చేసి యథాస్థానంలో స్థాపనం చేసిన ఆ వరాహమూర్తి అని నీకు నమస్కారం అంటూ ఇలా ఒక్కొక్క వరామూర్తిని ఇలా స్తోత్రం చేస్తూ వచ్చేటప్పుడు భగవంతుడు ఆ రూపంలో దర్శనమిచ్చారంట. తర్వాత ప్రహ్లాద స్వామి యొక్క వాక్కును కాపాడేదానికి నరసింహమూర్తిగా వచ్చిన నీకు నమస్కారం. మహాబలి దగ్గర నుంచి ఆ సంపదను దానంగా తీసుకొని వచ్చిన ఆ మహాబలి అయిన నీకు నమస్కారం. తర్వాత ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరి క్షత్రుల్ని సంహరించేదానికి పుట్టిన భృగువంశంలో పుట్టిన భార్గవుడైన పరశురాముడైన నీకు నమస్కారం. రావణుణ్ణి సంహరించేదానికి రఘువంశంలో పుట్టిన రాఘవుడైన నీకు నమస్కారం. తర్వాత ఆదిశేషుడుగాను ఉంటూ సంకర్షణమూర్తిగాను ఉంటూ బలరామస్వామిగా పుట్టిన నీకు నమస్కారం. ఇప్పుడు వసుదేవుడి యొక్క పుత్రులాగా అందరికీ అంతర్యామిగా ఉంటూ ఈ జగత్తులో ఉండే వాళ్ళందరినీ కాపాడాలి అంటూ భూభార నివృత్తి కోసం అవతారం చేసిన కృష్ణుడైన నీకు నమస్కారం. ధర్మమంతా నాశనమై అధర్మమంతా పెరిగి అంతా మ్లేచ్ఛభూయిష్టంగా ఉండే ఈ భూలోకంలో కల్కిగా అవతారం చేసి అందరిని సంహరించబోతావే, అలాగ కల్కిమూర్తి అయిన మూర్తిలకు నీకు నమస్కారం అంటూ దశావతార మూర్తికి అక్రూరులు చక్కగా స్తోత్రం చేసి, ప్రభో ఈ ప్రపంచంలో అహంకార మమకారంలో మునిగిపోయి నువ్వొక్కడు ఉన్నావు, నిన్ను వచ్చి చేరుకోవాలని తెలియకుండా అందరూ తప్పిస్తున్నారే, వాళ్ళందరికీ అజ్ఞానమంతా పోగొట్టి నువ్వు జ్ఞానాన్ని ఇవ్వాలి ప్రభో అంటూ మన కోసం ప్రార్థించారు అక్రూరుడు. చివరిగా తర్వాత ఒక మాట అన్నారు, ఏమిటంటే ఈ బృందావనంకి ఎంతమంది ఎంత విషయంగా వస్తున్నారు. గోపికలు ఉన్నారు, గోపబిడ్డలున్నారు, పశువులుంది, నందగోపులు, యశోద, తర్వాత గోపులు, వీళ్ళందరూ నీతో భక్తితో ఉన్నారు. ఇంకా కొంతమంది వస్తున్నారు, అసురులందరూ నిన్ను ద్వేషించేదానికి, నీతో జగడం వేసేదానికి. ఇలాగ ఎంతమంది ఇలా ఉండేటప్పుడు నిన్ను ఒక భక్తుడిగా వచ్చి నిన్ను అనుభవించేలాగా నన్ను పెట్టినావే. అలా కాకుండా ఒక అసురుడిగా కానీ నేను ఉన్నానంటే నీతో ద్వేషిస్తూ నీతో యుద్ధం చేసి నా ప్రాణాలు పోయేది. అలా కాకుండా ఒక భక్తుడిలాగా నన్ను చేసి నిన్ను పరిపూర్ణంగా అనుభవించి నీ విలువ తెచేలాగా చేసినావే. ఇది నా సంకల్పంతో జరుగుతుందా? నేను ఒక భక్తుడిలాగా అవ్వాలి, నేను భక్తుడిగా రావాలి, నేను తలుచుకుంటే రాలేను, నువ్వు తలుచుకుంటేనే అది జరుగుతుంది. అందుచేత ఇక మీదట కూడా నేను ఎన్ని జన్మలెత్తినా కూడా నీ భక్తుడిగా ఉండి నిన్ను అనుభవించాలి, దాన్ని నాకు ప్రసాదించు అని అద్భుతంగా ఇక స్తోత్రం చేసి ఇలా అక్రూరులు తన స్తోత్రాన్ని పూర్తి చేశారు. అక్రూరుల యొక్క స్తోత్రమే బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయంలో చక్కగా వర్ణించారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చత్వారింశోऽధ్యాయః అక్రూరౌవాచ నతోస్మ్యహం త్వా అఖిలహేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాత్ అరవిందకోశాత్ బ్రహ్మా విరాసీత్ యత ఏష లోకః భూస్తోయమగ్నిః పవనః ఖమాదిః మహానజాదిః మన ఇంద్రియాణి
सर्वेन्द्रियार्था विबुधाश्च सर्वे ये तवस्ते जगतोऽङ्गभूताः नैते स्वरूपं विदुरात्मनस्ते ह्यजादयो अनात्मतया गृहीताः अजोऽनुबद्धः सगुणैरजायाः गुणात् परं वेद न ते स्वरूपम् त्वां योगिनो यजन्त्यद्धा महापुरुषमीश्वरं साध्यात्मं साधिभूतं च साधिदैवं च साधवः त्रय्या च विद्यया केचित् त्वां वैवैतानिका द्विजाः यजन्ते विततैर्यज्ञैः नानारूप अमराख्यया एके त्वाखिलकर्माणि संन्यस्य उपशमं गताः ज्ञानिनो ज्ञानयज्ञेन यजन्ति ज्ञानविग्रहम् अन्ये च संस्कृतात्मानः विधिनाभिहितेन ते यजन्ति त्वन्मयास्त्वां वै बहुमूर्त्येकमूर्तिकं त्वामेवान्ये शिवोक्तेन मार्गेण शिवरूपिणं बह्वाचार्यविभेदेन भगवन् समुपासते सर्व एव यजन्ति त्वां सर्वदेवमहेश्वरं येऽपि अन्यदेवता भक्ताः यद्यपि अन्यधियः प्रभो यथा दृक्प्रभवा नद्यः पर्जन्यापूरिताः प्रभो विशन्ति सर्वतः सिन्धुं तद्वत्त्वां गतयोऽन्ततः सत्त्वं रजस्तम इति भवतः प्रकृतेर्गुणाः तेषु हि प्राकृताः प्रोताः आब्रह्मस्थावरादयः तुभ्यं नमस्तेऽस्तु अभिषक्तदृष्टये सर्वात्मने सर्वधियां च साक्षिणे गुणप्रवाहोऽयम् अविद्यया कृतः प्रवर्तते देवनृतिर्यगात्मसु अग्निर्मुखं ते अवनिः अङ्घ्रिनिरीक्षणं सूर्यो नभो नाभिरथो दिशश्रुतिः द्यौः कं सुरेन्द्राः तव बाहवो अर्णवाः कुक्षिर्मरुत् प्राणबलं प्रकल्पितं रोमानि वृक्षौषधयः शिरोरुहाः मेघाः परस्यास्ति नखानि ते अद्रयः निमेषनं रात्र्यहनी प्रजापतिः मेढ्रस्तु वृष्टिः तव वीर्यमिष्यते त्वयि अव्ययात्मन् पुरुषे प्रकल्पिता लोकाः सपाला बहुजीवसङ्कुलाः यथा जले सञ्जिहते जलौकसोऽपि उदुम्बरे वा मशकामनोमये यानि यानि रूपाणि क्रीडनार्थं बिभर्षिः तैः आमृष्टशुचो लोकाः मुदा गायन्ति ते यशः नमः कारणमत्स्याय प्रलयाब्धिचराय च हयशीर्ष्णे नमस्तुभ्यं मधुकैटभमृत्यवे अकूपाराय बृहते नमो मन्दरधारिणे क्षिति
उद्धारविहाराय नमः सूकरमूर्तये नमस्ते अद्भुतसिंहाय साधुलोकभयापहा वामनाय नमस्तुभ्यं क्रान्तत्रिभुवनाय च नमो भृगूणां पतये तृप्तक्षत्रवनच्छिदे नमस्ते रघुवर्याय रावणान्तकराय च नमस्ते वासुदेवाय नमः सङ्कर्षणाय च प्रद्युम्नाय अनिरुद्धाय सात्वतां पतये नमः नमो बुद्धाय शुद्धाय दैत्यदानवमोहिने म्लेच्छप्रायक्षत्रहन्त्रे नमस्ते कल्किरूपिणे भगवन् जीवलोकोऽयं मोहितस्तव मायया अहं ममेत्य सद्ग्राहः भ्राम्यते कर्मवर्त्मसु अहं च आत्मा आत्मजागार दारार्थस्वजनादिषु भ्रमामि स्वप्नकल्पेषु मूढः सत्यधिया विभो अनित्यानात्मदुःखेषु विपर्ययमतिर्ह्ययं द्वन्द्वारामहातमोविष्टः न जाने त्वात्मनः प्रियं यथा बुधो जलं हित्वा प्रतिच्छन्नं तदुद्भवैः अभ्येति मृगतृष्णां वै तद्वत्त्वाहं पराङ्मुखः नोत्सहेऽहं कृपणधीः कामकर्महतं मनः रोद्धुं प्रमाथिभिः चाक्षैः ह्रियमानमितस्ततः सोऽहं तवाङ्घ्रि उपगतोऽस्म्यसतां दुरापं तच्चाप्यहं भवदनुग्रह ईश मन्ये पुंसो भवेद्यर्हि संसरणापवर्गः त्वय्यब्जनाभ सदुपासनयामति स्यात् नमो विज्ञानमात्राय सर्वप्रत्ययहेतवे पुरुषेशप्रधानाय ब्रह्मणे अनन्तशक्तये नमस्ते वासुदेवाय सर्वभूतक्षयाय च हृषीकेशा नमस्तुभ्यं प्रपन्नं पाहि मां प्रभो श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अक्रूरस्तुतिर्नाम चत्वारिंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।